ఇవాళ ఆర్డర్ వచ్చేసేసి డ్రై ఫ్రూట్స్ చాక్లెట్ వచ్చిందనమాట 600 గ్రామ్స్. సో డ్రై ఫ్రూట్స్ అనేటివి చాప్ చేసేసుకున్నాను. కాజు, బాదం అండ్ పిస్తా వాటిని బాగా ఫ్రై చేశాననమాట. ఎందుకంటే చాక్లెట్స్ త్వరగా పాడవ్వవు. ఇంకా డ్రై ఫ్రూట్స్ టేస్ట్ కూడా ఎన్హాన్స్ అవుతుందనమాట. సో చాక్లెట్స్ అనేది 1:1 రేషియోలో తీసుకున్నాను. 1 డార్క్, 1 మిల్క్ అలాగే మెల్ట్ చేసుకున్నాను అనమాట, డబల్ బాయిలింగ్ మెథడ్లో. అలా మెల్ట్ చేసుకున్న తర్వాత డ్రై ఫ్రూట్స్ అనేటివి గార్నిష్ లాగా యూస్ చేస్తూ ఉంటారు మోస్ట్లీ. సో నేను అలా కాదు, మొత్తం యూస్ చేస్తాను. చాక్లెట్స్లో వేసి కలిపేస్తాను. చాక్లెట్ చూడండి ఎంత షైనీగా వచ్చిందో. అండ్ దీంట్లో నేను డైరెక్ట్గా కూల్ అయిన డ్రై ఫ్రూట్స్ తీసుకొచ్చి మిక్స్ చేసేస్తాను. సో దట్ మధ్యలో తింటూ ఉన్నప్పుడు చాక్లెట్ మధ్యలో డ్రై ఫ్రూట్స్ కనుక టచ్ అవుతే టేస్ట్ చాలా బాగుంటుంది కదా, అందుకు. సో చూడండి, డ్రై ఫ్రూట్స్ అనేది నేను 600 గ్రామ్స్ చాక్లెట్ కోసం ఇన్ని డ్రై ఫ్రూట్స్ అనేది తీసుకున్నాను. ఆల్మోస్ట్ 1:1 రేషియో అనుకోండి. ఇప్పుడు మౌల్డ్స్లో వేస్తూ ఉంటే మీకు తెలుస్తుంది మనం ఎన్ని డ్రై ఫ్రూట్స్ తీసుకున్నాము చాక్లెట్కి. సో ఎందుకంటే పిల్లలు మోస్ట్లీ చాక్లెట్స్ ఇష్టంగా తింటూ ఉంటారు కాబట్టి, అలాగే డ్రై ఫ్రూట్స్ కూడా మధ్యలో తగులుతూ ఉంటాయి కాబట్టి మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి డ్రై ఫ్రూట్స్ అనేది ఎక్కువగానే వేస్తాము. సో ఆ చాక్లెట్స్ అన్నీ వేసిన తర్వాత ఫ్రీజర్లో పెట్టేసాము. ఒక 10 to 15 మినిట్స్ పెడితే సరిపోతుంది. తర్వాత డీమౌల్డ్ చేసిన తర్వాత చాక్లెట్స్ అనేవి ఇలాగొచ్చాయన్నమాట. కస్టమర్ వచ్చేసేసి ఫాయిల్ వ్రాపింగ్ కొన్ని, అలాగే నార్మల్ వ్రాపింగ్ కొన్ని అడిగారు. సో ఆ రిక్వైర్మెంట్ ప్రకారంగానే 2 టైప్స్ ఆఫ్ వ్రాపింగ్స్ అనేవి చేసాము. ఫైనల్గా చాక్లెట్స్ అవుట్పుట్ అనేది ఇలా వచ్చింది. చూడండి, 600 గ్రామ్స్కి చాక్లెట్స్ అనేటివి ఇన్ని వచ్చాయన్నమాట. ఆల్మోస్ట్ 80 to 90 వచ్చాయి. సో ఆర్డర్ చేసుకోవాలంటే ప్లీజ్ కాంటాక్ట్ ద అబోవ్ నంబర్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.